మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియోలో 12 లాస్ గురించి మీరు చాలా బాగా చెప్పారు. అవును. అండ్ యూనివర్స్లో కొన్ని డెఫినెట్గా ఒక సైకిల్ ఉంటుందండి. Yes. ఏది ఎప్పుడు ఎవరిని ఏ విధంగా ఇవ్వాలి అనే దానికి. అవును. ఇప్పుడు మనం మామిడి పళ్ళు తినాలి అనుకున్నటువంటి ఆలోచన మనకు వచ్చింది అని అంటే అది డెఫినెట్గా మనకు సమ్మర్లోనే దొరుకుతుంది. అవును. అంటే నేచర్ దానికి పర్ఫెక్ట్ సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. Yes. ఇప్పుడు మనం జనరల్గా కొన్ని సీజన్స్లో కొన్ని మాత్రమే చూస్తూ ఉంటాం. మనం సీతాఫలం కావాలనుకుంటే పలానా కాలంలోనే కావాలి. అవును. అంటే అలా నేచర్ ఒక్కొక్క స్ట్రక్చర్లో వెళ్తూ ఉంది. అవును. ఎవరికి ఏది ఎప్పుడు ఏ విధంగా కావాలి అని అంటే అది ఇచ్చేలాగా. లా ఆఫ్ అట్రాక్షన్లో దేన్నైనా సరే సీజన్తో సంబంధం లేకుండా అట్రాక్ట్ చేసేటువంటి క్వాలిటీ ఇచ్చే అవును, అది మాత్రం కరెక్టేనండి. క్రియేట్ చేయొచ్చు. ఎస్. సో అది మీరు ప్రీవియస్ వీడియోలో చెప్పడం. అవును. ఎందుకంటే వాళ్ళ మామిడి పళ్ళు సీజన్తో సంబంధం లేకుండా జరుగుతుంది. సీజన్ కోసం వెయిట్ చేయకండి, మాజా ఉందిగా. సో యూ కెన్ క్రియేట్ అండి. యాక్చువల్లీ అందుకే మనీ కోసం వెయిట్ చేయకండి, క్లాస్కి జాయిన్ అవ్వండి. అంతే కదా. యూ కెన్ క్రియేట్ అండి. అంటే నేను మళ్ళీ చెప్తాను, అవకాశం కోసం ఎదురు చూడకండి, అవకాశాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఎస్, డెఫినెట్గా దెర్ ఇస్ నో డౌట్. అవును. మన చుట్టుపక్కలే ఉంటాయండి ప్రతి అవకాశం. మనల్ని మనం తట్టి లేపుకునే ప్రాసెస్లో దాన్ని గుర్తించే విధానం మనకు తెలిసి ఉండాలి. అదొక లా ఆఫ్ అట్రాక్షన్కి మాత్రమే ఉంటుంది. అంతే కదండి. ఎలానంటే ఆ ఫోకస్ ఎక్కడ డబ్బు కనిపిస్తుంది, మేబీ అదొక ఛాన్స్ ఏమో, అదొక ఆపర్చునిటీ ఏమో అనేటువంటిది ఈ సబ్జెక్ట్లో ట్రావెల్ అయ్యేటువంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. లేదంటే దీని మీద ఎన్ని పిహెచ్డీలు ఎన్ని రీసెర్చ్లు రావు కదా. అంతే కదా సార్. మీరు నేను కూర్చొని మాట్లాడుకునేటప్పుడు 100 వస్తున్నాయి అందులో. ఓహో, ఇది ఇంత పెద్ద సబ్జెక్టా. చాలా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామో చూడండి అసలు. అది యూనివర్స్ ఏం చేస్తుందంటే మనకు అలా టార్చ్ లైట్ తీసుకెళ్ళి చూపించేస్తాం. కట్టిక చీకట్లో ఉన్నా కూడా యూనివర్స్ నమ్ముకుంటే టార్చ్ లైట్ వేసి అంటే ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది అండి. అది కూడా బంగారు గనిలోకి తీసుకెళ్ళిపోతుంది. ఈజ్ ఈక్వల్ టు MC². ఎస్. ఏ ఎనర్జీ ఉంటే దాన్నే పొందుతాం మనం. ఎస్. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో సో ఇంతకుముందు వీడియో చెప్పానండి, మీలో ఎవరు కోటేశ్వరుడు అని ఇంతకుముందు మన అందరికీ తెలుసు. సో నాగార్జున గారు చేశారు. అయితే ఇప్పుడు నేను చేయబోయేది ఏంటంటే, మీలో ఎవరు మిలినియర్ అని తెలుసుకోవాలనుకుంటే, అవ్వాలి అనుకుంటే 9 days క్లాసెస్లో సైంటిఫిక్గా చెప్తాను. ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్తాను, బేసిక్ పాయింట్స్ ఏంటంటే వెల్త్ ఫైల్స్. సో మిలినియర్స్ ఎప్పుడు కూడా అంటే వెల్త్ క్రియేషన్లో ఉంటారు, ఎప్పుడు కూడా వెల్త్ క్రియేషన్ అనమాట. సో దీంట్లో నేను మళ్ళీ ఇవి 2 వీడియోస్ చేస్తాను. ఇది పార్ట్ 1 వీడియో. సో దయచేసి అందరూ కూడా రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. అంటే మీలో ఎవరు మిలినియర్ అనే కాన్సెప్ట్లో వెల్త్ ఫైల్స్ అని కంపల్సరీ తెలుసుకోవాలి. దీంట్లో ఏంటంటే నేను చదివిన అద్భుతమైన పుస్తకం, ఇక్కడ నుంచి ఇవ్వబోయే వీడియోస్ అన్ని కూడా టాప్ మోస్ట్ రీసెర్చ్ బుక్స్ ఇన్ ద వరల్డ్ ఇవ్వబోతున్నానండి. అంటే చాలా మంది పుస్తకాలు కొంటారు కానీ చదవడానికి టైం ఉండదు. చదవాలన్నా కూడా ఎక్కడో దగ్గర చదివిన కూడా మర్చిపోతారు. నేనేంటంటే ఇక్కడ నుంచి నా వీడియోస్ అందరూ జాగ్రత్తగా వినండి, షేర్ చేయండి. ఎందుకంటే టాప్ మోస్ట్ బుక్స్ కంటెంట్ ఇవ్వబోతున్నానండి. అయితే దాన్ని వరల్డ్ టాప్ ఒక షేక్ చేసిన పుస్తకం ద సీక్రెట్స్ ఆఫ్ ద మిలినియర్ మైండ్లో ఇక్కడ కొన్ని వెల్త్ ఫైల్స్ అనేది ఇచ్చారు. సో అందులో నెంబర్ 1 వెల్త్ ఫైల్ అండి. చాలా మోస్ట్ ప్రూవెన్ సైంటిఫిక్. ఇది రిచ్ పీపుల్ అందరూ కూడా ఏం చేస్తారంటే, ఐ క్రియేట్ మై లైఫ్ అంటే వాళ్ళు స్ట్రాంగ్ బిలీఫ్ ఉంటుందటండి. అన్షేకబుల్ బిలీఫ్. అన్షేకబుల్ అంటే నా లైఫ్ నేనే క్రియేట్ చేసుకుంటాను, బౌన్స్ బ్యాక్ అవ్వగలను అనుకుంటారటండి. నేను మిలినియర్ మైండ్కి ఈజీగా వెళ్ళగలను. బట్ పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, లైఫ్ హ్యాపెన్స్ టు మీ అంటే దేవుడు తలరాత రాశాడు, మనం అనుకుంటే జరిగిపోతుందా, అలా అదృష్టం కలిసి రావాలే, టైం కలిసి రావాలే, ఇలాంటి మాటలు మాట్లాడితే మనం పూర్ మైండ్ సెట్ ఉన్నట్టండి. ఈ రిచ్ పీపుల్ ఏం చేస్తారంటే కష్టంలో కూడా అవకాశాన్ని ఎదుగుతారు. పూర్ పీపుల్ ఏం చేస్తారంటే అవకాశంలో కూడా కష్టాన్ని ఎదుగుతారు. సో మీరు ఎవరు, రిచ్ మైండ్ సెటా పూర్ మైండ్ సెటా? కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. సో రిచ్ మైండ్ సెట్ అని టైప్ చేయండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే టైప్ చేస్తారో యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేస్తుందండి. సో ఇదండి. దాని తర్వాత నెక్స్ట్ ది వెల్త్ ఫైల్ నెంబర్ 2 ఏంటంటే, లైఫ్ అంటే ఒక గేమ్, అది కూడా మనీ గేమ్. సో ఈ మనీ గేమ్లో గెలవాలి అంటే ధనవంతులు కేవలం గేమ్ గెలవడానికి ఆడుతారండి. పూర్ పీపుల్ ఏం చేస్తారు, ఏదో మేనేజ్ చేయడం. జనరల్గా ఎప్పుడైనా మీకు మనం కొన్ని మ్యాచ్ చూసాం అనుకోండి, ఇండియా ఏదైనా ఆస్ట్రేలియా మ్యాచ్ కానీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ అవతల ఓడిపోతున్నప్పుడు ఏం చేస్తారంటే వికెట్లు పడిపోకుండా పరువు కాపాడడం కోసం ఆడతారనమాట. అంటే వాళ్ళు గెలవడానికి ఆడరు, ఏదో జస్ట్ ఇంకా తప్పదన్నట్టు ఆడుతారు అనమాట. సో చాలా మంది పూర్ పీపుల్ కూడా లైఫ్ని సర్వైవల్ కోసం లీడ్ చేస్తుంటారు, డబ్బు సంపాదిస్తుంటారు. రిచ్ పీపుల్ ఏం చేస్తారంటే సిగ్నిఫికెన్స్ అంటే అబండెన్స్ కోసం డబ్బు సంపాదిస్తారు. సో చాలా మంది నేను అడుగుతాను, ఎందుకు డబ్బు సంపాదించాలనుకుంటే బతకాలి కదండి నాగరాజు గారు, సంపాదించాలి కదా అని అనుకుంటారు. అంటే ఈఎంఐలు కట్టాలి కదండి,
అని అంటుంటారు. రిచ్ పీపుల్ ఏమంటారంటే ఈఎంఐ కట్టడానికి నేను డబ్బు సంపాదించట్లేదు, ఎంపైర్ బిల్డ్ చేయడానికి నేను డబ్బు సంపాదిస్తున్నాను అని అనేలాగా ఉంటారండి. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా రిచ్ మైండ్ సెట్ అవ్వాలంటే ఈ గేమ్లో మనం కంపల్సరీగా గెలవాల్సిందే. అందుకంటారు అయినా సరే గెలవాల్సిందే. అయితే దీని తర్వాత అండి వెల్త్ ఫైల్ నెంబర్ 3 ఏంటంటే రిచ్ పీపుల్ ఆర్ హైలీ కమిటెడ్. నా కోచ్ నాకు ఒక మాట అడిగాడు, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఆర్ కమిటెడ్ అన్నాడు. అదేంటి ఇంట్రెస్టెడ్ కమిటెడ్కి ఏంటి అని అనుకున్నాను అనమాట. అప్పుడు చాలా మంది అట రిచ్ అవ్వాలని ఇంట్రెస్టెడ్ ఉంటారట, కొంతమంది కమిటెడ్ ఉంటారు. నాకు అర్థం కాల. కోచ్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వాట్ ఇస్ దిస్ డిఫరెన్స్ బిట్వీన్ ద కమిటెడ్ ఇంట్రెస్టెడ్ అండ్ కమిటెడ్? ఐ కాంట్ అండర్స్టాండ్. ఐఎమ్ లిటిల్ బిట్ ఇన్ కన్ఫ్యూజన్ డిఫరెన్స్ బిట్వీన్ ఇంట్రెస్టెడ్ అండ్ కమిటెడ్ అంటే హీ ఎక్స్ప్లెయిన్ మీ, మిస్టర్ అన్వర్, కమిటెడ్ పీపుల్ అండ్ ఇంట్రెస్టెడ్ పీపుల్ బోత్ విల్ స్టార్ట్. ఇద్దరు ఒకే స్టార్ట్ చేస్తారు, బట్ ఇంట్రెస్టెడ్ పీపుల్ మధ్యలో క్విట్ అయిపోతారు, కమిటెడ్ పీపుల్ కంటిన్యూ అవుతారు. సో కమిటెడ్ పీపుల్ గుర్తుపెట్టుకుని, మీరు రిచ్ అవ్వాలంటే ఏ పరిస్థితుల్లో అంటే సమస్యలు చుట్టుముట్టినా కూడా, సుడిగుండాలా వచ్చినా కూడా మనం అవ్వాల్సిందే అని హైలీ కమిట్మెంట్ ఉంటారు. కొట్టాల్సిందంటే కొట్టాల్సిందే, ఇంకా 600. ట్రూ సార్. ఇంట్రెస్టెడ్ పీపుల్ లో ఫీల్ ఉంటుంది, కమిటెడ్ పీపుల్ లో ఎమోషన్ ఉంటుంది. ఎస్, అది కరెక్ట్ అండి. సో అబ్సల్యూట్లీ రైట్ సార్. సో ఎందుకంటే చాలా మంది ఎలా ఉంటారంటే ఇక్కడ అవతలను చూసి ఇన్స్పైర్ అయిపోయి చేయాలనుకుంటారు, కానీ ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎలా ఉంటారంటే లోన్ ఫైర్ ఉన్న వాళ్ళు కమిటెడ్ పీపుల్. ఇంట్రెస్టెడ్ పీపుల్ అంటే పైన ఫైర్ ఉంటుంది, వీళ్ళకి మీద నీళ్ళు పడగానే పుష్కం జారిపోతాం. సో గుర్తుపెట్టి లైఫ్లో ఏదైనా సాధించాలంటే స్ట్రాంగ్ కమిట్మెంట్ కావాలండి. సో ఇఫ్ యు ఆర్ కమిటెడ్, టైప్ ఇన్ కామెంట్ బాక్స్ ఐఎమ్ కమిటెడ్ అని టైప్ చేయండి, నేను చూస్తాను. ఎందుకంటే ఇఫ్ యు రియల్లీ కమిటెడ్, యూనివర్స్ విల్ బ్లెస్ యూ. సో ఇదండి, అంటే రిచ్ పీపుల్ ఖచ్చితంగా కమిటెడ్ ఉంటారు. 4th అండి, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి కమిటెడ్ పీపుల్కి. లాస్ట్ టైం రీసెంట్గా వెరీ పాపులర్ వైరల్ అయిన వీడియో చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారిని. అతను హీరో అవ్వాలనుకున్నారు, అందుకే కమిటెడ్గా వెళ్ళారు. చెన్నై వెళ్ళినప్పుడు చెన్నై పాండి బజార్లో చాలా మంది వచ్చాడ్రా చూడరా హీరో అట, మనకే దిక్కులేదు, హీరో అవుతారట్రా అని చాలా మంది అతన్ని కామెంట్ చేశారండి. కానీ అతను కామెంట్ చేసిన కమిటెడ్గా ఉన్నారు కాబట్టి ఈరోజు మెగాస్టార్. అసలు మామూలుగా కాదు, ఈరోజు తెలుగు ఇండస్ట్రీకి ఒక టార్చ్ లైట్, ఒక మామూలుగా కాదు, ఒక ఎంతో మందికి ఒక ఇన్స్పిరేషన్. బికాస్ కమిటెడ్ పీపుల్ ఎలా ఉంటారంటే చాలా మందికి ఇన్స్పిరేషన్ గా బతుకుతారండి. సో ఇది. దాని తర్వాత అండి మీరు చెప్తుంటే గూస్ బంప్స్ వస్తుంది, ఎందుకంటే ఆ వీడియో విన్నప్పుడు నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. చూడరా అంటే ఆ వీడియో, అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు చిరంజీవి గారు. అసలు మామూలుగా కదా, ఒక్క వీడియో స్టేట్లో ఒక వైబ్రేషన్ తీసుకొచ్చిందండి. వరల్డ్ వైడ్ మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా వైబ్రేషన్స్ తీసుకొచ్చింది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు చిరంజీవి గారు. ఎందుకంటే ఆ వీడియో వింటున్నప్పుడల్లా నాకు కూడా అది కదరా. ఎందుకంటే అక్కడ ఒక వీడియోలు అన్నారు, చిరంజీవి గారు సినిమా షూటింగ్ అవుతున్నప్పుడు బోన్లో వచ్చి, ఏమయ్యా నీకోసం ఎంతసేపు ఎంతమంది వెయిట్ చేయాలంటే, నేను పెద్ద మెగాస్టార్ అనుకుంటున్నా, స్టార్ అనుకుంటున్నా అని అనుకున్నప్పుడు అతను అనుకున్నారట, ఎలాగైనా ఆ బోన్కి వెళ్ళి నేను ఎలాగైనా పెద్ద స్టార్ అవుతాను అనుకున్నారు. నాకు కూడా మా లైఫ్లో అలాగే జరిగింది. ఒకసారి ఒక పెద్ద మీటింగ్ వెళ్ళి కూర్చుని ఫ్రంట్లో కూర్చుంటే, ఫ్రంట్కి వెళ్ళి కూర్చుని పెట్టా నేను విఐపీ వెనకెళ్ళా అని అన్నారండి. అలా కాదు, నీ ఖాళీగా ఉంది కదా అని కూర్చుని, అయితే ఖాళీగా ఉంటే కూర్చోపోతావా, నేను విఐపీ అనుకున్నా, మెంబర్ అనుకున్నా అని వెనక్కి అన్నారండి. ఇంకా అందరి ముందు ఎంటలుగా బాబు వెనక్కి వెళ్ళిపోమ్మా కూర్చోమంటే అర్థం పర్లే, అందరి ముందు నేను విఐపీ అనుకున్నావా, నువ్వు అదనుకోని ఇది అనుకుంటా కూర్చొని అనుకున్నానంటే మనల్ని పిలాలా విఐపీ అని చెప్పేసి. సో ఈరోజు మీకు తెలుసు. అందువల్ల ఏంటంటే లైఫ్లో ఏదైనా అవమానం జరిగితే అవమానాన్ని సన్మానంగా మార్చుకోవాలండి. బట్ ఇవాళ అన్వర్ అనే అతను తెలుగు రాష్ట్రాల్లో ఈజ్ అన్ ఎమోషన్. ఎస్, 100%. మనీ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు అన్వర్, అన్వర్ ఈజ్ ఈక్వల్ టు ఎమోషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే పీపుల్ నిజంగా చాలా, మీ అందరూ కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారండి వీడియోస్. ఎందుకంటే మామూలుగా కాదు, ప్రతి ఏ వీడియో వచ్చినా కూడా కింద కామెంట్స్ బాక్స్లో టైప్ చేస్తున్నారు. నేను ఫస్ట్ చూసేది కామెంట్సే. అండ్ స్పెషల్ థ్యాంక్ యూ వెరీ మచ్. దీని తర్వాత అండి వెల్త్ నెంబర్ 4లోకి వెళ్తాం. మనం ఏంటంటే రిచ్ పీపుల్ థింక్ బిగ్. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ఇయర్ ఇన్కమ్ని మంత్లీ ఇన్కమ్ మార్చేద్దాం. ఇదేదండి, ఇంతే. నా కోచ్ నాకు ఫస్ట్ ఏం చెప్పిన, అన్వర్ వై కాంట్ యూ థింక్ అబౌట్ యూ కెన్ వై కాంట్ యూ ఎర్న్ యువర్ ఇయర్లీ ఇన్కమ్ అంటే మంత్. ఇయర్లీ ఇన్కమ్ మంత్లీ ఇన్కమా అంటే, నో డోంట్ వరీ, ఇట్ విల్ హ్యాపెన్ అని. ఫస్ట్ యూ థింక్ బిగ్ అంటే ఈవెన్ ధీరుభాయ్ అంబానీ గారు మాట్లాడినారండి, సోచనే కా హిమ్మత్ కరో, ఆలోచించడానికి ధైర్యం చేయండి. చాలా మంది ఆలోచించడానికి ధైర్యం చేయరండి. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే పూర్ పీపుల్ థింక్ స్మాల్, స్మాల్ థింకింగ్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ మనీ, బిగ్ థింకింగ్ ఈజ్ ఈక్వల్ టు బిగ్ మనీ. సో ఇక్కడ ఏంటంటే అయితే 9 days చాలా మందికి ఏంటంటే, సార్ మరీ ఎక్కువ అంత ఆలోచించేస్తున్నానా అని అనుకుంటారు. 9 days క్లాసెస్లో ఎంత ఆలోచించాలి, ఎలా ఆలోచించాలి కూడా నేను చెప్తానండి. బట్ ట్రూ అండి, అంటే నిజంగా మీరు ప్రీవియస్ వీడియోస్ కనుక చూస్తే అంబానీ గారు చెప్పినటువంటి మాటల్లో థింక్ బిగ్, దానికి ధైర్యం కావాలి,
కరేజ్ ఉండాలి, ప్రతి ఒక్కరు ఆటిట్యూడ్ని డెవలప్ చేసుకోవాలని చెప్పేసి అన్నారు. అవును. అండ్ రెండోది ఎంపతి డెఫినెట్గా ఉండాలి. మనం దేనికోసం అయితే సాధించాలని అనుకుంటూ ఉన్నామో దాని పట్ల బాధ్యత ఉండాలి, దాంతోపాటు సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి అనేటువంటి విషయాన్ని అవును. బలంగా గుర్తు చేశారు. అండ్ హార్డ్ వర్క్ మాత్రం ఎప్పటికీ ఫెయిల్ అవ్వకుండా ఉండాలి, మిమ్మల్ని మీరు నమ్ముకునేలా ఉండాలని చెప్పేసి 4వ వర్డ్ కూడా చెప్పారు. అంటే అందులో కూడా లాయాలిటీ ఉండాలి అనేటువంటి విషయాన్ని బలంగా ప్రొజెక్ట్ చేశారు. అవును. అది మీరు నేను వీడియో చేద్దామని చెప్పేసి దాని స్క్రీన్ షాట్ కింద తీసాను. వావ్, లక్కీగా మీరు దాన్ని అలా ప్రస్తావించారు. వాట్ ఎ అంటే కోఇన్సిడెన్స్. కరేజ్ ఉండాలి, థింక్ బిగ్ అని చెప్పేసి అన్నారు కదా, Yes. దాంట్లో అది డెఫినెట్గా ఉండాలి. అంబానీ గారు చెప్పినటువంటి వీడియోనే ఉంటుంది. అంటే మనిషికి కావాల్సినటువంటి ఒక సక్సెస్ఫుల్ ఫార్ములా ఏదైనా ఉంది అని అంటే అటువంటి వాళ్ళు చెప్పారు అని అంటే ఆల్మోస్ట్ వాళ్ళే కదా So, proven. పీపుల్. ఎస్, ప్రూవెన్. Proven అండి, 100%. డెఫినెట్గా కరేజ్ ఉండాలి, థింక్ బిగ్, అండ్ దాంతోపాటు హార్డ్ వర్క్ ఉండాలి, ద సేమ్ టైం రెస్పాన్సిబిలిటీ అంటే ఎంపతితో కూడుకున్నది ఉండాలి, అండ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. వెరీ పర్ఫెక్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పే కానీ కరెక్ట్గా మీరు ఫాలో అయితే నిజంగా చెప్తున్నానండి, లైఫ్ ఇంకొక నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి మామూలుగా. సో నేను అందుకే చెప్తున్నానండి, ఎలా ఆలోచించాలి అనేది 9 days క్లాసెస్లో ఒక సైంటిఫిక్ న్యూరో సైన్స్ ప్రోగ్రామింగ్ ద్వారా, లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా యూనివర్స్ని ఎలా అడిగితే మనకి అమ్మ మూటతో వస్తుంది నేను చెప్తానండి. సో దీని తర్వాత ఏంటంటే ఎక్కువగా మీ అందరూ గుర్తుపెట్టుకుని ఎప్పుడు ఆపర్చునిటీ రాగానే చాలామంది ఆపర్చునిటీ రాగానే దాంట్లో ఉన్న అంటే ప్రాబ్లం ఎదుగుతారు, సో ఆబ్స్టికల్స్ ఎదుగుతారు. అలా ఎతక్కండి, ఎందుకంటే యూనివర్స్ మీకు అవకాశం ఇస్తుందంటే మీరు అర్హుడు అని నమ్మింది కాబట్టే ఇస్తుంది. దాని తర్వాత అండి వెల్త్ ఫైల్ నెంబర్ 6, రిచ్ పీపుల్ అడ్మైర్ అదర్ రిచ్ అండ్ సక్సెస్ఫుల్ పీపుల్. ధనవంతులు ఎప్పుడు కూడా రిచ్ పీపుల్ వేరే వాళ్ళని పొగుడుతారు వాళ్ళని. సో అంటే వాళ్ళు ఈ సక్సెస్ వస్తున్నప్పుడు వాళ్ళని చూసి ఈర్ష్య పడకూడదు, అసూయ పడకూడదు. ఒక పర్సన్ సక్సెస్ వస్తున్నప్పుడు మనం చూసి ఈర్ష్య అసూయ పడితే యూనివర్స్కి ఏమర్థమవుతుంది, ఓ సక్సెస్ అంటే నీకు ఇష్టం ఉండదా, ఈర్ష్య అసూయ బాధపడతావు, నీకు సక్సెస్ ఇవ్వదు అనమాట. సో రిచ్ పీపుల్ ఎప్పుడు కూడా అవతల వాళ్ళని ఎప్పుడు పొగుడుతుంటుంటారు. పూర్ పీపుల్ ఏం చేస్తుంటారంటే అవతల వాళ్ళని కిందకు లాగుతుంటుంటారు అనమాట, ఎంతసేపు కిందకు లాగుతూనే ఉంటుంటారు. సో ఇది మనం చేయకూడదండి. ఎప్పుడు కూడా శత్రువుని కూడా మంచి విషయాల్లో మాట్లాడండి. దాని తర్వాత 7th ఫైల్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. రిచ్ పీపుల్ అసోసియేట్ విత్ పాజిటివ్ అండ్ సక్సెస్ఫుల్ పీపుల్. అంటే రిచ్ పీపుల్ ఎప్పుడు కూడా, అందుకే చెప్తున్నానండి, వీళ్ళెప్పుడు కూడా పవర్ ఆఫ్ 5 ఇంతకుముందు మనం మాట్లాడామండి. యు ఆర్ ద యావరేజ్ ఆఫ్ 5. మీ చుట్టూ ఉండే 5గురే మీరు. సో అందువల్ల ఏంటంటే మీరు బాగా డబ్బు సంపాదించాలి, ఫైర్ ఉన్న వాళ్ళతో ఉండాలండి. అలా ఉంటేనే మనకు కూడా ఫైర్ ఉంటుంది. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బొగ్గులు ఉన్నాయండి, బొగ్గులు బాగా నల్ల బొగ్గులు ఉన్నాయి, అంటే ఇంకా అంటుకోలేదు. ఒక బాగా అంటుకున్న బొగ్గుని తీసి అందులో పడేసాం అనుకోండి, ఏమవుద్ది, మిగతావన్నీ కటకట అంటుకుపోతాయి అనమాట. కరెంట్ లైట్లు వెలిగినట్టుగా. సో సో ఆ బొగ్గు 9 days క్లాసెస్లో నేను వేస్తానండి మీ లైఫ్లో. ఇంకా ఆ బొగ్గు ఏం చేస్తుంటే టకటకటకటకమని ఆ హెల్త్, రిలేషన్షిప్, కెరియర్, మనీ మొత్తం అంతా మంటెట్టేస్తుంది అనమాట. ఆ మంట కూడా ఎలా ఉంటుందంటే ఇంట్లో పెట్టే మామూలుగా చిన్న అంటే మనకి క్యాండిల్ వెలిగించే మంటలాగా ఉండదండి, ఒలింపిక్ జ్యోతిలాగా ఉంటుంది అనమాట. ఒలింపిక్ జ్యోతిని ఊదా ఇంకా ముందుకెళ్తే తప్ప ఆగిపోదు అనమాట. మీలోన మంట మాత్రం ఒలింపిక్ జ్యోతిలాగా ఉంటే ఎంత ఊదిన అవతల ఎంత ఊదాలన్నా మీరు అంత ముందుకెళ్తారు. అదే క్యాండిల్ లాగా ఉంటే టక్కున ఆరిపోతారు. సో ఇదండి ఫెంటాస్టిక్ మనీ రూల్స్ అన్నీ. థ్యాంక్ యూ అండి. వెల్త్ రూల్స్, ద సేమ్ టైం సక్సెస్ఫుల్ పీపుల్ ఫాలో అయినటువంటి సక్సెస్ఫుల్ ఫార్ములా ఇది. అండ్ నాకు మీరు అంబానీ గారి గురించి చెప్పారు చూసారా, అవును, అదే డెఫినెట్ గా మనం part 2 వీడియో కింద చేద్దాం. డెఫినెట్లీ 100%. షూర్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.